రెండవ ఉపన్యాసంలోకి వెంటనే వెళదాం. మనకు ఒక విషయం మాత్రం మనసులో పెట్టుకోవాలి. ఇంత ప్రవచనంలో మీరు వినే ఉంటారు. వేదార్థాన్ని విశదీకరించడం కోసం స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవి అవతరించాయి ఋషుల ద్వారా. వీటి రెండిటిని కలుపుకొని వివరించడం కోసం దివ్య ప్రబంధాలు అవతరించాయి. ఈ వేదాన్ని, పురాణ ఇతిహాసాది వాంగ్మయ ఉపబ్రహ్మణ వాంగ్మయాన్ని, ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తులను వ్యాఖ్యానం చేయడం కోసం పూర్వాచార్యుల యొక్క స్తోత్రాలు అవతరించాయి. అంటే మనకేమర్థమవుతోంది అంటే, పూర్వాచార్య స్తోత్రాలనే గనక పెద్దల సన్నిధానంలోనే గనక అధ్యయనం చేస్తే సావకాశంగా వేదాల్లో ఉండేటటువంటి సారాన్ని, పురాణ ఇతిహాస వాంగ్మయంలో వివరించబడినటువంటి వివరణాన్ని, దాన్ని అనుశీలనం చేసినటువంటి ఆళ్వార్ల శ్రీసూక్తుల్లో ఉండే తాత్పర్యాన్ని మనం ఈ స్తోత్రానుసంధానం ద్వారా అనుభవించవచ్చు. ఈ విధంగా మనకి రంగరించి బాగా మధురంగా అందించినటువంటి వారు పూర్వాచార్యులు. దానికి కృపయా పరయా కరిష్యమాణి సకలాంగం కిల సర్వతోక్షినేత్రే అని ఈ నేత సౌందర్యాన్ని గురించి భట్టరవారు అనుభవించినటువంటి శ్లోకాన్ని మనం పరిశీలన చేస్తే ఇది ఏదో కాదు, తిరుప్పాణాళ్వార్ల దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి కరియవాకి పొడపరంది మిళిర్ంది శవ్వరియోడు అవన్నీ వదిలేయండి. నీండ, ఎంత నీండ, అప్పెరియ అప్పెరియ ఏమో తెలియదు, అనిర్వచనీయం. ఏ విధంగా ఎంత పెద్దవి అనేదానికి ఒక అక్కనైనటువంటి కవితా ధోరణిలో ఆళ్వార్లు ఈ సూక్తిని వ్యాఖ్యానం చేశారు. నీండ అప్పెరియవాయ కణ్గళ్ అనేటటువంటి సూక్తిని వ్యాఖ్యానం చేశారు అని మన పూర్వాచార్యుల యొక్క అభిప్రాయం. పట్టరవారి శ్రీసూక్తి తిరుప్పాణాళ్వార్ల యొక్క శ్రీసూక్తికి వ్యాఖ్యానము, వివరణము. తిరుప్పాణాళ్వార్ల హృదయంలో ఉండే భావం ఇది అని చెబుతున్నారు, మన భట్టరవారు అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు పెద్దలు. కాబట్టి స్తోత్రవాంగ్మయం అంటే సామాన్యమైనది కాదు. దీన్ని వివరించాలన్నా, దాంట్లో ఉండేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలన్నా విశాలమైన హృదయం ఉండాలి. ఇంతకుముందు స్వామివారు చెప్పారు కదా, మరి ఏ విధంగా అయితే మరి సంస్కృతంలో ఉండేటువంటి సాహిత్యం ఉన్నదో ఆ విధంగానే అంతటికి మించినటువంటి అద్భుతమైన సాహిత్యం ద్రావిడంలో ఉన్నది. ఆ విశాలమైనటువంటి దృక్పథంతో మనం పరిశీలించినప్పుడు ఈ సాహిత్యాన్ని, ఈ సమన్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కేవలం ఎన్ని ప్రమాణాల్లో దంబిళ్ళై మనకి ఉదాహరిస్తారో చెప్పడానికి లేదు. సూక్తి వచ్చిందంటే రామాయణం తీసుకొస్తారు, వచ్చిందంటే విష్ణు పురాణం తీసుకొస్తారు, వస్తే భగవద్గీత తీసుకొస్తారు. ఏమిటి ఉద్దేశ్యం దర్శించండి. ఈ అర్థం కొత్తగా ఆళ్వార్లు చెప్పింది కాదు. ఇది ఆర్ష విజ్ఞానాన్ని మనకి ఈ రూపంలో అందిస్తున్నారు, గమనించండి అని చెబుతారు. కాబట్టి ఆ విధంగా మనం అనుశీలనం చేద్దాం. వెంటనే రెండవ ఉపన్యాసాన్ని మనం చూద్దాం. ఇది భట్టరవారు మనకి రంగనాథ స్వామిని సేవించవలసిన క్రమం ఏమిటో వివరించారు, తాము ఆచరించి మనకు దర్శింపజేస్తున్నారు. వారు శ్రీరంగాన్ని వదిలి ఎందుకు వేరే చోటకు వెళ్ళవలసి వచ్చింది, అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కలిగిన అనుభవానికి ఉండేటువంటి పూర్వరంగమేమి, వారి సేవాక్రమమేమి, ఇదంతా కూడా భట్టరవారు తెలియజేయడంలో ఉండే పరమార్థమేమి అంటే, మనం రంగనాథ స్వామిని ఏ ద్వారం నుంచి అయినా సేవించవచ్చు, ఎట్లా అయినా వెళ్ళచ్చు, కాదని లేదు. కానీ పెద్దల యొక్క క్రమంలో మనం సేవించినట్టయితే అది భగవంతుడికి చాలా ప్రీతి. భట్టరవారి శ్రీసూక్తిని అనుసరిస్తూ వీడు నన్ను సేవించడానికి వచ్చాడు, భట్టరవారి మీద వీడికి గౌరవం ఉన్నది
అనేటటువంటి విషయం భగవంతుడికి అర్థమైతే ఆయన ఆ దృష్టిలో మనని కటాక్షిస్తాడు. అదే మనకు కావలసింది. కాబట్టి ఆ క్రమాన్ని మనకు అందించి కృతార్థులు చేయవలసిందిగా వరదరాజన స్వామి వారిని ప్రార్థన చేస్తూ స్వాగతిద్దాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమభుక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. పరాశర భట్టర్ల వారు శ్రీరంగరాజస్తవంలో చూపించినటువంటి సేవా క్రమాన్ని అనుభవించటం కోసం మనం సన్నద్ధులుగా ఉన్నాం అనుకుంటాను. క్రమం చూస్తే మనము ఈ క్రమంలో వెళ్ళి రంగనాథస్వామిని దర్శించుకోవాలి. కానీ మనకు దర్శనం ముందే దొరికిపోయింది. రంగనాథస్వామిని బాగా మనం అనుభవించాము. కొందరు ఏం చేస్తారంటే రంగనాథస్వామిని దర్శించుకున్న తరువాత పెద్దగా గుంపేం లేదండి మళ్ళీ దర్శించుకుందాం అని మళ్ళీ తిరిగి లైన్లో చేరిపోయి మళ్ళీ దర్శించుకుంటారు. అలా మనం కూడా కొంచెం బయటికి వద్దాం. మళ్ళీ లైన్లో వెళ్ళి క్రమంగా వెళ్ళి రంగనాథస్వామిని సేవించుకుందాం. పరాశర భట్టర్ల వారు ఈ శ్రీరంగరాజస్తవాన్ని ఎప్పుడు అనుగ్రహించారు అనే విషయాన్ని మొదట మనం చూడాలి. స్వామివారు ఆజ్ఞాపించారన్నమాట. ఇలా చెప్పబోతున్నారు అని స్వామి చెప్పేశారు. అందుకని అక్కడి నుంచి ప్రారంభించాలి. పరాశర భట్టర్ల వారు కొన్ని కారణాల చేత శ్రీరంగాన్ని విడిచిపెట్టి తిరుక్కోష్టియూర్ అని చెప్పబడేటువంటి గోష్ఠీపురానికి వేంచేశారు. అక్కడ వేంచేసి ఉండి దాని తరువాత ఇక్కడ మళ్ళీ రావచ్చును అనే వార్త పొంది దాన్ని విని పరాశర భట్టర్ల వారు తిరిగి వచ్చారు. మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఆ కాలం మంచి కాలం, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలం కూడా చాలా మంచిదే. మనమేమనుకుంటూ ఉంటాం, కలికాలం అండి చాలా ఘోరమైపోయిందండి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవైపు మన ఆచార్యులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. రామానుజుల వారు సుఖంగా శ్రీరంగంలోనే ఉండారా? లేదండి, వారు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎంబార్ గోవిందపురమాళ్ ఎంబార్ స్వామి వారికి కూడా ఇక్కడ ఉండేటువంటి ఒక రాజుతో గొడవలు ఉన్నాయి అని వ్యాఖ్యానంలో వస్తుందన్నమాట. అలాగే భట్టర్ల వారు గోష్ఠీపురానికి వేంచేశారు. పుళ్ళ లోకాచార్యుల వారి కాలంలో అడగాల్సిన అవసరం లేదు. సాక్షాత్ నంబెరుమాళ్లే బయటికి వెళ్ళేటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. అలా వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ సంప్రదాయాన్ని కాపాడారు. మనకు అంత ఇబ్బందులు ఉన్నాయా అంటే లేదండి. మనం చాలా సుఖంగా జీవిస్తున్నాము. బయట ఎంతైనా ఎండ ఉండొచ్చు, మనం ఇక్కడ ఒక్క బటన్ నొక్కితే వాతావరణం అంతా మారిపోతుంది. 100 ఏళ్ళ ముందు రాజులకు కూడా ఇంత సౌకర్యం లేదు, మనకు అంత సౌకర్యం ఉంది. ఇప్పుడు దాసుడు మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి కొందరు విదేశాల్లో నుంచి కూడా వింటున్నారేమో. ఇక్కడ దాసుడు మాట్లాడితే అక్కడ వింటున్నారండి. ఈ సౌకర్యం 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ఉందా అంటే లేదు. అప్పుడు ఇది మంచి కాలమా చెడ్డ కాలమా అని అంటే దాసుడు అంటాను మంచి కాలం అండి. సౌకర్యాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతవరకు వీలవుతే అంత జ్ఞానార్జన చేయాలి. ఇది అంత ప్రాసంగికం. మన పరాశర భట్టర్ల వారు అక్కడ ఉండారు. అక్కడ ఉండిన వారికి మంచి వార్త దక్కిన వెంటనే వారు అక్కడి నుంచి బయలుదేరారు. పరాశర భట్టర్ల వారు వస్తూ ఇలా వచ్చారు. వారు వస్తూ ఉండగా రచించినటువంటి గ్రంథము శ్రీరంగరాజస్తవ గ్రంథము అని కాంచీస్వామి తమ వ్యాఖ్యానంలో చూపిస్తారన్నమాట. అక్కడ భట్టర్ల వారు మొదట ప్రారంభిస్తున్నారు. ఎలా ప్రారంభిస్తున్నారు అంటే గురు పరంపర అనుసంధానముతో ప్రారంభిస్తున్నారు. ఎప్పుడూ కూడా గురువును అభివంద్య, గురువులను నమస్కరించి దాని తరువాత భగవంతుని వద్దకు వెళ్ళాలి. అదే క్రమం. మన ఆడవందారులు కూడా స్తోత్రరత్నంలో అదే చూపిస్తారన్నమాట. మొదట ఆచార్యవందనము, దాని తరువాతే భగవత్ స్తుతి. అలా మొదట గురు పరంపర అనుసంధానం అనేది కావాలి. మరొకటి నిన్న మీరందరూ అనుభవించి ఉంటారు. ఈ శ్రీరంగరాజస్తవం అనేది ద్వయమంత్ర వివరణము. అలాంటప్పుడు గురు పరంపర అనుసంధానం లేకుండా ద్వయమంత్రాన్ని అనుసంధించరాదు అంటారు.
జప్తవ్యం గురుపరంపరయం ద్వయము. పిల్ల లోకాచార్యుల వారు అంటారు, ఎప్పుడూ ద్వయమంత్రాన్ని అనుసంధిస్తూ ఉండాలి. అనుసంధించేటప్పుడు గురుపరంపర అనుసంధానం కూడా ఉండాలన్నమాట. అప్పుడు గురుపరంపరతో ప్రారంభిస్తారు మన పరాశర భట్టర్ల వారు. వారి గురుపరంపర చిన్నదండి, మనకు గురుపరంపర పెద్దది. మన ఆచార్యుల నుంచి అలా వెళ్తూ ఆ భగవత్త అన్నట్లు భగవంతుని దాకా వెళ్ళాలంటే పెద్ద గురుపరంపర. కానీ వారికి చిన్న గురుపరంపర. వారు ఏం చేశారు, కురత్తాళ్వాన్ తమ తండ్రి వారిని నమస్కరించి, ఒక్కో శ్లోకం కూడా ఆశ్చర్యమైన శ్లోకం. మన పూర్వాచార్యులు చేసిన వ్యాఖ్యానం అంత ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిం అధీమహే అని తమ ఆచార్యులకు, అంటే తండ్రి గారికి, ఆచార్యులు తండ్రి గారు ఇద్దరు కూడా, రెండూ కూడా వారు. అందుకని వారికి నమస్కారం పెట్టి దాని తరువాత ఎంబార్ గోవింద పెరుమాళ్ వారిని నమస్కరించి రామానుజ మునిర్జీయాత్ అని రామానుజుల వారి వద్దన వెళ్ళి మంగళాశాసనం వారిని నమస్కరించి, అలా క్రమంగా రామానుజుల వారు, ఆళవందార్, నాథమునులు, నమ్మాళ్వార్లు, శ్రీరంగనాయకి, దాని తరువాత శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతముత్సంగే అనంత భోగిన అని పెరిబెరుమాళ్లను కూడా అక్కడే నమస్కరించేశారు. ఇప్పుడు స్తోత్రం ఎవరిదండి, శ్రీ రంగరాజ స్తవము. అందుకని గురుపరంపరానుసంధానం చేసేటప్పుడు కూడా రంగనాథుని యొక్క ప్రస్తావం వచ్చిన వెంటనే ఒక శ్లోకంతో ఆపలేదు మన పరాశర భట్టర్ల వారు. మిగతా ఆచార్యులందరికీ కూడా ఒకటే శ్లోకం, కానీ రంగనాథ స్వామికి వచ్చేసరికి ఎన్నో శ్లోకాలు రచించారన్నమాట. దాని తరువాత ఇది మొదట చేయబడిన విషయము గురుపరంపరానుసంధానం. మనము రంగమందిరంలోకి వెళ్ళటానికి ముందు ఏం చేయవచ్చును ఈ స్థానంలో అంటే, ఎప్పుడు కూడా ఇది అంటూ ఉంటారండి, ఒక దేవాలయానికి సేవించటానికి వెళ్తున్నామంటే అక్కడ ఉండే వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకువెళ్ళాలంటారు. మనం ఇప్పుడు శ్రీరంగంలోకి దూరం అనుకోండి, అది మందిరంలోకి దూరం అనుకోండి, కొత్తగా ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళు దక్షిణ ద్వారంలో ప్రవేశిస్తారండి, ఉత్తర ద్వారంలో బయటికి వచ్చేసి ఇది దక్షిణ ద్వారమేనా అండి అని అడుగుతారు. ఏం అర్థం కాదు కదా, పెద్ద మందిరం, ఏం అర్థం కాదు. అలా అంటప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరైనా తీసుకువెళ్ళారనుకోండి, వాళ్ళు వెళ్తూ ఉండగా ఇది ఈ మండపం అండి, ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది, నంబెరుమాళ్ళు ఈరోజు ఇక్కడ వేంచేస్తారు అంటారు. ఇక్కడ ఇది జరుగుతుందండి, ఇక్కడ ఇలా అవుతుంది, ఇలా అవుతుందని ఒక్కో సన్నిధిని చూపిస్తూ తీసుకువెళ్తారు అన్నమాట. అందుకని ఏ దివ్యదేశానికి వెళ్ళినా కొంచెం అక్కడ సమయం మనం వ్యయం చేసేట్లుగా వెళ్ళాలన్నమాట. ఒకరోజండి ఈరోజు 10 దివ్యదేశాలు సేవించాలి, టిక్ 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 అలా కొట్టుకుంటూ వచ్చామంటే ఏం ప్రయోజనం ఉండదు. ఒక దివ్యదేశం వెళ్ళామా అక్కడ బాగా అనుభవించాలి, అక్కడ ఉండే పెద్దలను సంప్రదించాలి, వారిని పురుషకారముగా స్వీకరించి లోపలికి వెళ్ళాలన్నమాట. అప్పుడే ఆ భగవంతుడు కూడా ఆనందిస్తాడు, మనకు కూడా మంచి తీపి అనుభవం ఏర్పడుతుంది. సరే, అలా ఇక్కడ అనుసంధించుకోవచ్చు. సరే, పరాశర భట్టల వారు ఏం చేస్తారంటే మొట్టమొదట గురుపరంపర అనుసంధానం, దాని తరువాత ఈ స్తోత్రం చేయటానికైన యోగ్యత తనకు ఉన్నదా లేదా అనే విచారం చేస్తారన్నమాట. దాంట్లో స్వామి ముందే తెలిపారు, ఒకవేళ భగవంతుడు తన వైభవాన్ని, ఆదిశేషుని యొక్క వైభవాన్ని ఇస్తే అప్పుడు స్తోత్రం చేయటానికైన యోగ్యత లేదు అని చెప్పటానికైన యోగ్యత దక్కుతుంది అని అన్నారు. అయితే మానేయచ్చు కదా, ఎందుకు స్తోత్రం చేస్తున్నారు మీరు ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు అన్నారు, లేదండి ఆ భగవంతుడు స్వతంత్రుడైన భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడు, నేనేం చేయగలను అన్నారు. వెంటనే ఒక ప్రశ్న వచ్చింది, అదేంటండి భగవంతుడిని స్వతంత్రుడు అని చెప్పేసి మీరు ఏదైనా చేసేయవచ్చా? ఈ కాలంలో కొందరు చేస్తూ ఉంటారండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి భగవత్ సంకల్పం అండి అంటారు, ఆచార్య సంకల్పం అండి అంటారు. సంకల్పించింది మనమే, భగవంతుడా సంకల్పించాడు అలా అంటూ ఉంటాం. మనము చేసే పనులకు ఎవరు అక్కడ బాధ్యత వహించే వాళ్ళంటే మనమే నిర్ణయిస్తున్నాం అన్నమాట. జీవ స్వాతంత్ర్యము అంటారు. మనం నిర్ణయిస్తే భగవంతుడు ఆమోదిస్తాడు, దాని తర్వాత అది జరుగుతుంది. భగవంతుడు అనుమంత, అంతే, చేసే పని మనదే. అలా ఈ ప్రశ్నలన్నీ భట్టర్ల వారిని అడిగేసరికి అప్పుడు అన్నారు, లేదండి అవును నేనే చేస్తున్నాను అనుకోండి. కాదు నేను చేయట్లేదు, ఇంకొన్ని ఉన్నాయి, అవే అపరాధం చేస్తున్నాయి అన్నారు. కింతు ప్రపత్తి బలతారిత విష్ణుమాయ
మద్వంశ్య రాజకుల దుర్లలితం కిలైవం శ్రీరంగరాజ కమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేస్మిన్. అటువంటి వంశంలో పుట్టానండి. ఎటువంటి వంశంలో? ప్రపత్తిబల తారిత విష్ణుమాయ మద్వంశ్య. అంటే మా వంశులు, మా పూర్వజులందరూ కూడా ప్రపత్తి బలము చేత ఈ మాయను దాటిన వాళ్ళు. ఎవరు వంశులు అంటే ఎవరైనా చెప్పచ్చు. జ్ఞాన వంశం అంటే నమ్మాళ్ళవార్లు మొదలు రామానుజుల వారు. అది కాకుండా సాధారణ వంశం అయితే కురత్తాళ్వాన్లు. వాళ్ళ యొక్క సంబంధం ఉంది కదా. దాసుడు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, భట్టర్ల వారి ఆ తీరును చూస్తే ఎలా అనిపిస్తోంది అంటే, రామానుజుల వారు రాజు, ఈ సంప్రదాయానికి రాజు లాంటి వారు. మన భట్టర్ల వారెవరు అంటే రాజపుత్రుడు. ఎప్పుడు కూడా రాజు కన్నా రాజపుత్రునికి గాంభీర్యం ఎక్కువ కదా. అలాగే మన భట్టర్ల వారు కూడా చాలా గాంభీర్యంతో ఉంటారు. వారి శ్రీసూక్తుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అది వారి దివ్య ప్రబంధ వ్యాఖ్యాన నిర్వాహాల్లో ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎమ్మెరుమానార్ల నిర్వాహం అని వస్తుంది, దాని తరువాత భట్టర్ల నిర్వాహం అని కూడా వస్తుందన్నమాట. అంత ఒక వైభవం కలిగిన వారు పరాశర భట్టర్ల వారు. వారు ఏమన్నారు అంటే, వాళ్ళ సంబంధం ఉందండి, నాది తప్పు కాదు, వాళ్ళ సంబంధం చేస్తున్న కార్యం అన్నారు. మరొకటి అన్నారు, శ్రీరంగరాజ కమలాపద లాలితత్వం. ఇటువంటి వైభవం ఇంకెవరికి లేదని చెప్పవచ్చు. పరాశర భట్టర్ల వారు చిన్న వయస్సులో ఉండగా మన రంగనాయకి అమ్మవారు అలాగే రంగనాథ స్వామి ఇద్దరూ కూడా ఊయల వేసి, అక్కడ ఉండేటువంటి ఆమోద స్తంభాలు అక్కడ ఊయల వేసి వారిని ఊపి ఊపి పెంచారు అని అంటారు అన్నమాట. అటువంటి శ్రీ రంగరాజ కమలాపద లాలితత్వం నాది తప్పే లేదండి. మా పూర్వజులు వాళ్ళ సంబంధం ఉంది. ఇటువైపు చూస్తే ఈ పెరియబెరుమాళ్ పెరియబిరాటియార్ ఇద్దరు కూడా అలా పెంచారు నన్ను, వాళ్ళ సంబంధం ఉంది, అవే తప్పు చేస్తున్నాయి, నేనేం చేయట్లేదు అని చెప్పేసి దాని తరువాత అన్నారు, సంబంధాత్ స్వాత్మలాభ. అంతే. ఆ భగవంతుణ్ణి పూర్తిగా స్తుతించగలుగుతామా అంటే ఎవ్వరూ స్తుతించలేరు. వేదాలు అంతే కదా. మరి మీరు ఎందుకండి స్తుతిస్తున్నారంటే ఏదో ఒక సంబంధం కావాలండి. ఆ సంబంధం ఏర్పడితే మనకు సత్త కలుగుతుంది. సంబంధాత్ స్వాత్మలాభ అని తమకు స్తోత్రం చేయటానికైనా యోగ్యత ఉన్నదా లేదా అని విచారం చేసి చివరికి ఏమన్నారు, పూర్తిగా ఎవరు స్తోత్రం చేయలేరు, ఏదో కొంత స్తోత్రం చేయగలుగుతాము, చేసేద్దాము అన్నారు. వారు మాత్రం ఆ నిర్ణయానికి రాకపోతే శ్రీరంగరాజ స్తవమే వచ్చేది కాదు. చివరికి వచ్చారు, యోగ్యత ఉన్నది అని ప్రారంభించారు. ప్రారంభించటమే కావేరీం అవగాహిషీయ అని ప్రారంభించారు. 5 శ్లోకాలు కావేరీ వర్ణనము. చాలా ఆశ్చర్యకరమైన వర్ణనము. ఇప్పుడు పరాశర భట్టర్ల వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? గోష్ఠీపురంలోని చూస్తున్నారండి. గోష్ఠీపురం అనేది శ్రీరంగానికి దక్షిణంలో ఉందన్నమాట. దక్షిణంలో ఉండేటువంటి దివ్యదేశం. అలా వస్తున్నారు మన పరాశర భట్టర్ల వారు. కానీ పరాశర భట్టర్ల వారు కావేరీ స్నానం ఎక్కడ చేశారు అంటే, సాధారణంగా ఆ కాలంలో ఎక్కడ చేసేవారంటే తవరాశన్ పడి తురై అని అంటారు. ఇక్కడ అది ఇప్పుడు కావేరీ రెండు దిక్కుల్లో కూడా ప్రవహిస్తోంది కాబట్టి, ఒకటి దక్షిణ కావేరి, మరొకటి ఉత్తర కావేరి. వడదిరు కావేరి అంటారు ఉత్తర కావేరిని, దాన్ని తెందిరు కావేరి అంటారు. ఈ వడదిరు కావేరి అనే దాంట్లో ఆళవందారు పడితురై అనే ఒక ప్రదేశం ఉందండి. ఇప్పటికి కూడా అంత మంచి స్థితిలో లేకపోయినా ఇదే ఆళవందారు పడితురై నేను చెప్పేట్లుగా ఉందన్నమాట. ఆళవందారు పడితురై, అక్కడ ఆళవందారు తిరువరసు మొదలగు ప్రదేశాలు ఉన్నాయి. అక్కడే ఆళవందారు పడితురై అనేది ఉంది. ఆ ఆళవందారు పడితురైని దాటితే అక్కడేముంటుందంటే తవరాసన్ పడితురై. మన యామునాచార్యుల వారు ఎక్కడైతే స్నానం చేసేవారు అక్కడ దాన్ని ఆళవందారు పడితురై, ఆ రేవు దాన్నే ఆళవందారు పడితురై అంటారు. దాన్ని దాటి వెళ్తే అక్కడ రామానుజుల వారు ఎప్పుడూ స్నానం చేసేవారంట. ఎందుకు అంటే మన ఆళవందార్ అక్కడ స్నానం చేసేవారు, ముందు స్నానం చేసేవారు. అటువైపు నుంచి నీళ్లు ప్రవహిస్తూ వస్తున్నాయి, వారి సంబంధం కలిగినటువంటి నీళ్లు ప్రవహిస్తూ వస్తున్నాయి, అక్కడ మనం స్నానం చేయాలి. మనం అందరం కూడా స్నానం చేసేటప్పుడు ఎటువంటి భావనతో చేయాలి అంటే, ఇది ఆచార్య శ్రీపాద తీర్థము అనే భావనతో చేయాలి అని ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. అలా అక్కడ రామానుజుల వారు రోజు
తీర్థమాడేవారు, అంటే స్నానం చేసేవారు అన్నమాట. అప్పుడు పరాశర భట్టర్ల వారు ఎక్కడ చేసి ఉంటారు అంటే అటుపక్కనే ఎక్కడైనా చేసి ఉండాలి కదా. ఎందుకంటే రామానుజుల వారి యొక్క నిష్ఠ అలా ఉండిందంటే మన భట్టర్ల వారు కూడా ఎలాగో అక్కడ చేరుకున్నారు అని చెప్పటానికి అవకాశం ఉంది. దానికి ఒక కారణం ఏంటి అంటే వారు లోపలికి వచ్చేది ఎలా అంటే తూర్పు ద్వారం ద్వారా లోపలికి వచ్చినట్లుగా మనకు శ్రీరంగరాజస్తవంలో తెలుస్తుందన్నమాట. అక్కడ వచ్చేసరికి చెప్తాను. ఇప్పుడు అటువంటి కావేరీలో అవగాహన చేయాలి, కావేరీం అవగాహిషీయ అని తమ కోరికను వెల్లడిస్తున్నారన్నమాట. కావేరీ వర్ణనం చాలా అందమైన వర్ణనం. ఆ కావేరిని ఏమంటారు? ఇది సాక్షాత్ విరజా నది అని అంటారు. లేదండి భగవంతుని యొక్క కరుణ ఇలా ప్రవహిస్తోంది అని అంటారు. ఆ ప్రవాహం ఎలా ఉంది అంటే ఆకుల, అది కొంచెం ఆకులముగా ఉంది అని అంటారు. దుగ్ధాబ్ధిర్జనక జనన్యహం ఇయం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యాం ఇతీవాకులా చంచచ్చామర చంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం. ఒక ఆకులతతో వస్తోందంట. ఎందుకు అంటే ఆమె ఆలోచిస్తోంది, దుగ్ధాబ్ధిర్ జనక, పాల సముద్రము జనకుడు ఎవరికి? క్షీరసాగర కన్యకకు. క్షీరసాగర కన్యక కదా, అయితే క్షీరసాగరము తండ్రి. అహం, ఇక్కడ దుగ్ధాబ్ధిర్ జనక, ఇక్కడ ఎవరు అంటే నేనే జనని, కావేరి జనని. శ్రీరంగనాయకి అమ్మ ఎవరు? తల్లి ఎవరు అంటే కావేరి అంట. కావేరి ఎలా అండి తల్లి అవుతుంది? సాధారణంగా సముద్రం సరితాం పతి, సరిత్పతి అని నదులకు పతిగా చెప్పబడుతుందన్నమాట. అలాంటప్పుడు నదులన్నీ కూడా సముద్రానికి భార్యలే. అలా సముద్రం కాస్త లక్ష్మీదేవికి, మన శ్రీరంగనాయకికి తండ్రి అయితే ఎవరు తల్లి? కావేరియే తల్లి. ఇప్పుడు కావేరిలో ఆలోచిస్తోంది, సముద్రరాజు తండ్రి, నేను తల్లి. జనన్యహం ఇయం శ్రీరేవ పుత్రి, ఈ లక్ష్మీదేవి పుత్రి. అందరికీ సంపదను ఇచ్చేది మన లక్ష్మీదేవి, ఆమె పుత్రి. వరహ శ్రీరంగేశ్వర, మన అల్లుడెవరు? శ్రీరంగేశ్వర, సర్వలోకేశ్వరుడైన శ్రీరంగేశ్వరుడు మన అల్లుడు. ఇదంతా ఎందుకు ఆలోచిస్తోందంటే ఇప్పుడు కూడా అల్లుడు గారిని చూడటానికి వెళ్తే కొన్ని గౌరవాలు అవి తీసుకువెళ్ళాలన్నమాట. ఏమంటారు దాన్ని తెలుగులో? కానుకలు. అవును, కానుకలు తీసుకువెళ్ళాలన్నమాట. మన తమిళంలో సీర్ అంటారు, సీర్ చేయరదు, కానుకలు తీసుకువెళ్ళాలి. సారే అడిగిన అప్పుడు అలా కానుక సారే దా తీసుకువెళ్ళాలి అంటే అప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు మన హోదా ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, దానికి తగ్గట్లుగా తీసుకువెళ్ళాలన్నమాట. అదే ఆలోచిస్తోంది ఇక్కడ. క్షీరసాగరుడు తండ్రి, నేను తల్లి, సాక్షాత్ మంగళాది దేవత అయిన లక్ష్మి మన కూతురు. ఎవరు? సర్వేశ్వరుడు అల్లుడు. వారికి తగినట్లుగా చేయాలి. ఏం చేయగలుగుతాం? ఏం చెయ్యలేమే అని అనుకుంటూ ఆకులముగా ఉందంట మన కావేరి. కానీ ఏం చేస్తోందంటే కర్ణాటక ప్రదేశంలో నుంచి చందనం, చంచచామర చంద్ర చందన మహామాణిక్య ముక్తోత్కరాన్, కావేరీ ప్రదేశంలో నుంచి అక్కడ ఉండే చందన వృక్షాలు, చంద్ర అంటే కర్పూరం అని అర్థం, కర్పూరము, చామరాలు, పెద్ద పెద్ద మాణిక్యాలు, వీటన్నిటినీ కొట్టుకుంటూ వస్తోందంట కావేరి. మళ్ళీ కర్ణాటక వాళ్ళతో గొడవ ఉంది. అక్కడ ఉండేటువంటి చందన వృక్షం మొదలగు వాటన్నిటినీ కూడా మన కావేరి తీసుకొస్తోందన్నమాట. తీసుకొచ్చేసి ఏం చేస్తోందంటే ఇక్కడ శ్రీరంగంలో ఉండేటువంటి తీరంలో వాటన్నిటిని అలా తోస్తూ వెళ్ళిపోతోందన్నమాట. మా అల్లుడి గారికండి, మా కూతురికండి అని. చంచచ్చామర చంద్రచందన మహామాణిక్య ముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్ విదధతి పర్యేతి సా సేవ్యతాం అని ఇలా కావేరిని వర్ణించారు. అలా కావేరిలో పరాశర భట్టర్ల వారు అవగాహించారు. మనం అలా పరాశర భట్టర్ల వారితో అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఈ భవనంలో లేమన్నమాట. కావేరిలో ఉన్నట్లుగా అందరూ ఊహించుకోవలసినది. కావేరిలో మన పరాశర భట్టర్ల వారు అలా స్నానం చేశారు, వారితో పాటు మనము ఉన్నాం. కావేరి స్నానం అయింది, వారు అలా చూశారు. ఆ కావేరిలోంచి లేచి చూస్తే ఈ ద్వీపం కనబడింది. ఈ ద్వీపం
ఏంటి శ్రీరంగం అనేది ద్వీపమే కదా, నది మధ్యలో ఉండేటువంటి మధ్యే కావేరి ఉండేటువంటి ద్వీపం ఇది. ఈ ద్వీపాన్నంతా కూడా 2 శ్లోకాల్లో వర్ణిస్తారు. వంద్యతాహం అంతరీపం యద్విష్ణోః పదమతమః పరోరజోగ్ర్యం ముక్తానామనువిరజం విధిప్రమాహుః తత్పుణ్యం పులినమిదంతయాద్య మధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయ నిత్యం. పరాశర భట్టర్ల వారు అంటారు, అక్కడ విరజా పక్కన ఉండేటువంటి ఆ పరమపదం యద్విష్ణో పరమం, అలా ఆ విరజా పక్కన ఉండేటువంటి ఆ పరమపదం ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క స్థానమే ఇదో ఈ ద్వీపముగా వచ్చింది అని ఇక్కడ ఆ ద్వీపాన్ని అనుసంధించారు. అక్కడ ఏమంటారు, తదీక్షిషీయ నిత్యం. ఇంకేం అక్కర్లేదండి, పాపం గోష్ఠీపురంలో ఎన్ని రోజులు ఉన్నారు వారు. ఇక్కడ వచ్చేసరికి అంటారు, లోపలికి వెళ్ళి మన రంగనాథ స్వామి దర్శనం కూడా నాకు అక్కర్లేదు, ఇక్కడ ఉంటూ ఈ ద్వీపాన్ని సేవిస్తూ ఉంటే చాలు, తదీక్షిషీయ నిత్యం అని అన్నారు. కానీ అక్కడ ఉండిపోయారా అంటే ఉండిపోలేదు, వారు లోపలికి వచ్చారు అన్నమాట. ఆ ద్వీపాన్ని చూసి అలా లోపలికి వచ్చారు. మన పరాశర భట్టర్ల వారు ఈ శ్రీరంగంలోకి వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే ఒక ముక్త ఆత్మ పరమపదంలో వెళ్ళేటట్లుగానే అనిపిస్తుంది. అందుకని ఎన్నో చోట్ల అలాంటి వర్ణనం కూడా వస్తూ ఉంటుందన్నమాట. యద్విష్ణోః పదమతమః పరోరజోగ్ర్యం ముక్తానాం అనువిరజం విధిప్రమాహుః తత్పుణ్యం పులినమిదంతయాద్య మధ్యే కావేరి అంటుంటే వారు దీన్ని ఒక పరమపదంలాగే చూశారన్నమాట. కావేరి వారికి విరజ, లోపల ఉండేటువంటి పరమపదం ఏది అంటే ఈ ద్వీపము, అక్కడ ఉండేటువంటి మందిరము అంటే అక్కడ కూడా పరమపదంలో కూడా భగవంతునికని మందిరం ఉంటుంది, దాంట్లో ఒక మండపం ఉంటుంది, ఆ మండపంలో భగవంతుడు వేయించేసి ఉంటాడు. అలాగే దీన్ని కూడా అనుసంధిస్తూ వెళ్తున్నారు పరాశర భట్టర్ల వారు. అలా ద్వీపాన్ని అనుసంధించి లోపలికి వచ్చారా. ఈ ద్వీపంలో ఇప్పుడు కావేరీ తీర ప్రదేశాల్లో ఏముంటాయంటే ఆ కాలంలో ఎన్నో తోటలు, పెద్ద పెద్ద ఉపవనాలు ఉండేవి. వండినం మురలుం సోలై మైలినం ఆలుం సోలై కొండల్ మీదణవం సోలై కుయిలినం కూవం సోలై అని వర్ణిస్తారు మన తొండరడి పొడియాళ్వారు. ఇక్కడ భృంగారాలన్నీ కూడా, భృంగములన్నీ కూడా వాటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా వండినం మురలుం సోలై మైలినం ఆలుం సోలై. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయో లేదో దాసుడు అప్పుడప్పుడు చెబుతూ ఉంటానన్నమాట. ఈ సమీప కాలంలో ఇక్కడ చాలా బండి రావటం పోవటం చాలా ఎక్కువైపోయింది అన్నమాట. తమిళంలో వండ్ అంటే భృంగము, వండి అంటే బండి, దాన్ని వండి అంటారు. దాసుడు అంటాను, ఇక్కడ వండినం మురలం సోలై కాదు, వండినం మురలం సోలై. ఈ వీధుల్లో, ఉత్తర వీధుల్లో, చిత్ర వీధుల్లో చూస్తూ ఉంటే అప్పుడప్పుడు వరుసగా కార్లు ఉంటాయండి, నడవటానికి కూడా ప్రదేశం ఉండదన్నమాట. వండినం మురలం సోలై కాస్త వండినం మురలం సాలై అంటాను. అది కూడా సాలై అంటే రోడ్డు అని అర్థం. వండినం మురలం సాలై అలా మారిపోయింది శ్రీరంగం అన్నట్లుగా. కానీ ఆ కాలంలో ఎన్నో తోటలు ఉండేవి. ఇప్పటికి కూడా కావేరీ తీర ప్రదేశాల్లో కొన్ని తోటలు ఉన్నాయండి. ఆ తోటలన్నిటినీ కూడా నశింపజేసి పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టేస్తున్నారు. సరే, కానీ ఆ తోటలు ఉంటే అక్కడ అన్నారు, త్రయ్యంత ప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచుర భవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనీషు శ్రీరంగోపవనతటీషు వర్తిషీయా. ఎక్కడుండాలి అంటే ఆ తోటల్లో అలా కాలం గడిపితే చాలు. ఆ తోటలు ఎలా ఉంటాయంటే త్రయ్యంత ప్రహతిమతీషు అంటారు. అక్కడంతా కూడా వేదాంత ఘోషం ఎప్పుడూ ఏర్పడి ఉంటుందంట. అంటే అందరూ వేదాంత అధ్యయనం చేసేవాళ్ళు అందరూ కూడా ఆ తోటల్లో కూర్చొని అలా అధ్యయనం చేసేవాళ్ళు. వేదాంత సారమైన రహస్యాధ్యయనం కూడా అక్కడే జరిగేదన్నమాట. ఇప్పుడు లోకాచార్యుల వారి శ్రీవచనభూషణం, ఆ శ్రీవచనభూషణ యొక్క అవతారికలో అంటే శ్రీవచనభూషణ వ్యాఖ్యాన అవతారికలో మనవాళ మహామునులు అంటారు, మన పిళ్ళ లోకాచార్యుల వారి రహస్యాలను ఎక్కడ అనుగ్రహించేవారంటే కాట్టழகிய సింగర్ కోయిల్ ఉందన్నమాట. అందరూ దర్శించుకోవలసిన ఆశ్చర్యమైన మందిరము కాట్టழகிய సింగర్ అంటారు. నరసింహస్వామి అక్కడ వేంచేస్తున్నారు. ఆ ప్రాంతంలో రహస్యార్థాలను ఎప్పుడు అనుసంధించుకుంటూ ఉండేవారంట పిళ్ళ లోకాచార్యుల వారు. కాలక్షేపంగా కూడా చెప్పేవారంట. అప్పుడు ఆ కాలంలో ఇక్కడ ఉండే తోటల్లో కూడా కాలక్షేపాలు జరిగేవి, వేదాంత అధ్యయనం జరిగేది. అటువంటి తోటల్లో ఎప్పుడూ ఉండాలి, అక్కడే ఉండాలి అని వాటిని వర్ణించి అలా లోపలికి వచ్చారు. అలా మనము కావేరీ తీర ప్రదేశంలో నుంచి ఆ తోటను అలా చూస్తూ లోపలికి రావాలన్నమాట. లోపలికి వస్తే ఈ నగరం అనేది ఉంటుంది, శ్రీరంగ దివ్య నగరం. ఆ దివ్య నగరాన్ని కొన్ని శ్లోకాల ద్వారా వర్ణిస్తారు మన భట్టర్ల వారు. దాంట్లో దాసునికి చాలా నచ్చిన ఒక శ్లోకం అండి. మణిమకర రుచిర్ వితత్య పాశాన్
విసృమరకేతుకరైర్మృగం హిమాంశోః శ్రియైవ నవకేలయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః. ఈ రంగపురం చూస్తే ఎలా ఉంది అంటారు. మణిమకర రుచిర్ వితత్య పాషాన్. మణిమకర రుచి, ఇక్కడ ఉండేటువంటి భవనాలన్నీ కూడా మణిమయ భవనాలంట. ఆ మణిమయ భవనాల్లో నుంచి అలా ఈ తేజస్ కిరణములు కాంతి అది అలా ఎక్కడ దాకా ఉంది అంటే చంద్రుని దాకా వెళ్తున్నాయంట. ఆ కాంతులన్నీ కూడా మణిమకర రుచిర్ వితత్య పాషాన్ విసృమర కేతుకరైర్ మృగం హిమాంశో. ఇక్కడ ఉండేటువంటి భవనాల మీద పెద్ద పెద్ద ధ్వజాలు ఉన్నాయంట. ఆ ధ్వజాలు ఈ రంగ నగరం యొక్క చేతి వేళ్లలాగా కనబడుతున్నాయంట. అక్కడి నుంచి వచ్చినటువంటి పాశములలాగా ఆ మణి కిరణాలు ఉన్నాయంట. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది పరాశర భట్టర్ల వారికి దూరం నుంచి చూస్తే అంటే, సాధారణంగా శశి అంటాం, ఎవరిని? చంద్రుణ్ణి శశి అని అంటాం. అలాగే చంద్రుడికి ఇంకో పేరు మృగాంక. చంద్రుడిలో ఉండేటువంటి ఆ ఒక అంకము అది ఎలా ఉంటుంది అంటే ఒక మృగములాగా, జింకలాగా ఉంటుంది అంటారు. ఇక్కడ భట్టర్ల వారి చూసే విధానం ఎంత ఆశ్చర్యకరం అండి. వారు అంటారు, ఇక్కడ ఉండేటువంటి కిరణాలన్నీ కూడా చంద్రుని దాకా ప్రసరించి ఉండటం చేత ఏమనిపిస్తోందంటే ఈ రంగనగరమే ఆ చంద్రుడిలో ఉండేటువంటి ఆ జింకను అపహరిస్తోంది. ఎందుకండి అపహరిస్తోంది అంటే, ఆ రామాయణ కాలంలో మన అమ్మవారు ఏమడిగారు? ఆ మాయామృగం కావాలి అని అడిగారు. ఆ జింక వెనకాల పెరుమాళ్ళు వెళ్ళారు, కానీ ఆ జింకను పట్టుకొచ్చారా అంటే పట్టుకు రాలేదు. అప్పుడు ఆ పెరుమాళ్ళ యొక్క ఆ ప్రయత్నం విఫలమైంది అన్నట్లుగా మనం అనుభవించుకోవచ్చు. ఇప్పుడు రంగనగరం చూసిందంట, మా అమ్మవారు ఆ రోజు మృగాన్ని అడిగారు, మా పెరుమాళ్ళు ఇవ్వలేదు, నేను తీసుకొస్తాను అన్నట్లుగా తన కిరణాల ద్వారా చంద్రుడిలో ఉండేటువంటి జింకను అపహరించేటట్లుగా ఉందంట. శ్రియైవ నవకేలయే జిఘృక్షుః. అటువంటి రంగపురి చకాసతీనః అని జనపద సరిదంతరీప పుష్యత్పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. అయితే అలా దివ్య నగరాన్ని దర్శించుకున్నారు. దివ్య నగరంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ ఉండేటువంటి క్షేత్రపాలకులను నమస్కరిస్తున్నారు. గణనాయకాన్ నమామి. తిరుప్పావైలో నాయగనాయి నిన్న నందగోబనుడయ కోయిల్ కాప్పానే కొడితోన్నం తోరణ వాసల్ కాప్పానే. ఈ రెండిటిని కలిపి ఒకే అర్థమని కూడా నిర్వహించే ఒక రీతి ఉన్నది. అది కాకుండా ఇక్కడ చెప్పే విషయాలు రెండు వేరు విషయాలు. కోయిల్ కాప్పాన్ ఒకరు, వాసల్ కాప్పాన్ ఒకరు. కోయిల్ కాప్పాన్ అంటే క్షేత్రపాలకుడు, అదే వాసల్ కాప్పాన్, వాయిల్ కాప్పాన్ అని కూడా అంటారు, ద్వారపాలకుడు అని అర్థం. మన భట్టర్ల వారు మొదట క్షేత్రపాలకులు నమస్కరిస్తున్నారన్నమాట. జనపద సరిదంతరీప పుష్యత్పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. కుముదాక్ష ఇత్యాది క్షేత్రపాలకులు నమస్కరించారు. అప్పుడు ఆ క్షేత్రంలోకి దూరేటప్పుడు ఆ క్షేత్రపాలకుల యొక్క అనుమతి లేకుండా దూరకూడదు, ప్రవేశించకూడదు. అలా వారిని నమస్కరించి వారి అనుమతి పొంది అలా లోపలికి వస్తున్నారన్నమాట. కొన్నిసార్లు తిరుప్పావి ఉపన్యాసం కాలక్షేపం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, గోదా అంటే మన ఆండాళ్ ఏం చేస్తుంది, వరుసగా అందరినీ మేల్కొల్పుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామండి, కొన్నిసార్లు అలా చెబుతూ ఉండగా గోదాదేవి మొదట తన సఖులనందరినీ లేపి, దాని తరువాత క్షేత్రపాలకుడు, ద్వారపాలకుడు వాళ్ళను లేపి, దాని తరువాత నందగోపుడు, యశోదమ్మ, బలరాముడు వీళ్ళందరినీ లేపింది అని వేగంగా చెప్పేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, సఖులను లేపింది అంటే తప్పేం లేదండి, నందగోపుణ్ణి యశోదమ్మని లేపిందంటే తప్పు లేదండి. కానీ ద్వారపాలకుణ్ణి క్షేత్రపాలకుణ్ణి లేపింది అంటే ఏమైంది అక్కడ? వాళ్ళు పడుకుంటే అసలు వాళ్ళ కార్యం ఏమవుతుంది? అందుకని వాళ్ళ వద్ద అనుమతి పొందింది అంతే. అక్కడ కూడా ఎഴുంది రాయ్ అనే మాట ఏమి ఉండదన్నమాట. వాళ్ళ దగ్గర అనుమతి పొందటం మాత్రమే. ద్వారపాలకులు క్షేత్రపాలకులు నిద్రపోయారంటే వాళ్ళ కార్యం ఏమైంది? సరే, అలా ఆ క్షేత్రపాలకుల యొక్క అనుమతిని పొంది లోపలికి వచ్చారన్నమాట. అక్కడ లోపలికి వస్తూ ఏం చేస్తారంటే, మొట్టమొదట ఈ శ్రీరంగంలో ఉండేటువంటి నిత్యులు, ముక్తులు, ముముక్షులు వీళ్ళందరికీ కూడా నమస్కారం అంటారు. అహృత సహజదాస్యాః సూరయః
స్రస్తబంధాః విమలచరమదేహాః ఇత్యమీ రంగధామ మహితమనుజతిర్యక్స్థావరత్వాశ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్ అంటారు. అహృత సహజదాస్యాహ, ఎప్పుడు సహజదాస్యం వాళ్ళకు ఉంటూనే ఉంటుందన్నమాట. ఎవరు వాళ్ళు? నిత్యసూరులు. అహృత సహజదాస్యాహ సురయః. స్రస్తబంధాః, ఒకనాడు బంధంలో నుంచి విడుబడిన వారు. ఎవరు? ముక్తులు. విమల చరమదేహాః, అంటే చర్మదేహం అంటే ఇకపైన వాళ్ళు దేహ పరిగ్రహం చేయరు, అంటే వాళ్ళ యొక్క చివరి జన్మ అని అర్థం. అంటే ముముక్షువులై దానికి తగిన ఉపాయానుష్ఠానం చేసిన వాళ్ళు ఇక్కడ విమల చరమదేహాః, ముముక్షువులు. సరే, ఇప్పుడు నిత్యులైనా సరే, ముక్తులైనా సరే, ముముక్షువులైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా శ్రీరంగంలో ఉండాలండి, శ్రీరంగంలో ఉండాలండి అని వచ్చేస్తున్నారంట. నిత్యసూరులు ముక్తులైతే ఇక్కడ ఏదో ఒక జన్మ దొరికితే చాలు. మన కులశేఖర పెరుమాళ్ళు అన్నారు కదా, కురుహాయి పిరప్పేనే మీనాయి పిరప్పేనే పడియాయి కిడందున్ పవళవాయి కాణ్బేనే ఏదేను మావేనే, ఏమైనా అవుతాను, అక్కడొక స్థానం కావాలి అని తిరుమలలో ఆశపడ్డారు మన కులశేఖర పెరుమాళ్ళు. అలా నిత్యులు ముక్తులు అందరూ కూడా మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాహ, మనుష్య శరీరం దొరికినా సరే, స్థావరమైనా సరే, తిరియక్కైనా సరే, ఎలాగో అలా ఇక్కడొక దేహం దొరికితే చాలు, ఇక్కడొక స్థానం దొరికితే చాలని అందరు ఇక్కడ వచ్చేస్తున్నారంట. నిత్యులు ముక్తులు పరమపదంలో నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. విమలచరమదేహ ముముక్షువులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో నుంచి తరలి ఎక్కడికి వస్తున్నారు? శ్రీరంగంలో ఉండాలి, శ్రీరంగవాసం కావాలి అని వచ్చేస్తున్నారంట. అటువంటి వాళ్ళందరికీ కూడా ఏభ్యో నమస్తాత్, వీళ్ళందరికీ కూడా నమస్కారము అని ఇలా చెప్పి లోపలికి వచ్చారు. మందిర దర్శనం అవుతోందండి. ఇప్పుడు కూడా దూరంలో నుంచి కనబడేదేంటి? గోపురం కనబడుతుంది. మన పరాశర భట్టర్ల వారికి కూడా గోపురం కనబడింది. ఆ గోపురాన్ని చూసిన వెంటనే భట్టర్ల వారికి ఏమనిపించిందండి? ఇప్పుడే చెప్పాం, నిత్యసూరులందరూ కూడా ఇక్కడ దిగి వస్తున్నారని. ఇక్కడ చూస్తే పెద్ద గోపురం ఉంది. ఈ గోపురం ఇంకేదో కాదు, గరుడుడే. మన గరుడాళ్వార్ గోపురంగా వచ్చేసారంటారు. శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వప్రసారిత పతత్రపుటేన భక్త్యా నానాతనూభిరుపగూఢముపఘ్నయామః. మన ఇమాజినేషన్ అంటారు కదా, ఊహ శక్తి. ఆ శక్తిని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటారు భట్టర్ల వారు. ఊహించుకోవాలన్నమాట. మధ్యలో రంగనాథస్వామి ఎలా వేంచేసి ఉన్నాడు. ఆ రంగనాథస్వామి చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఎన్నో ప్రాకారాల్లో గోపురాలు ఉంటాయి. ఆ ఒక్కో గోపురం కూడా గరుత్మంతుడే అంట. ఆ గరుత్మంతుడు ఏం చేశాడు అంటే తన రెక్కలను అలా విస్తృతంగా చేశాడనమాట. ఆలోచించండి, మధ్యలో ఒక అమూల్యమైన వస్తువు ఉంది. ఆ అమూల్యమైన వస్తువును కాపాడటం కోసమని మన గరుత్మంతుడు ఎన్నో శరీరములను పరిగ్రహించి అలా దాన్ని కాపాడుతూ ఉన్నాడంట. అప్పుడు ఆ గోపురం ఏంటి? గరుత్మంతుని యొక్క శరీరం. ఆ గోపురం పక్కన రెండు పక్కల ఉండేటువంటి ప్రాకారం ఏంటి అంటే గరుత్మంతుని యొక్క రెక్కలు. ఎంత అందమైన అనుభవం అండి. అక్కడ కూడా భట్టర్ల వారి మంగళాశాసన పరత్వం కనబడుతోంది. ఆ గరుత్మంతుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడంట, లోపల ఉండేటువంటి పరమాత్మను కాపాడుతున్నాడు. సరే, అలా గరుత్మంతుణ్ణి అనుభవించి మళ్ళీ అక్కడ వస్తున్నారన్నమాట. అలా నానాతనూభిరుపగూఢం ఉపఘ్నయామః ప్రాకార మధ్యాజిర మండపోక్త్యా సద్వీపరత్నాకర రత్నశైల సర్వం సహా రంగవిమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి అని మందిరాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ మందిరం ఇంకేదో కాదండి, సాక్షాత్తు భూమాత మందిరముగా వచ్చేసింది అని ఇలా చెప్పారు. శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ. ఆ శ్లోకం చూసాం మనం. అలా పార్శ్వప్రసారిత పతత్రపుటేన భక్త్యా నానాతనూభిరుపగూఢముపఘ్నయామః ప్రాకార మధ్యాజిరమండపోక్త్యా సద్వీపరత్నాకర రత్నశైల సర్వం సహా రంగవిమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి అని ఆ మందిరం ఈరోజు ఆవిర్భవిస్తోంది అని అలా వారు అనుసంధించారు. అంటే ఇప్పుడు మందిరం దాకా వచ్చేసారు. కావేరీ స్నానమైంది, ద్వీపాన్ని అనుభవించారు, అక్కడ ఉండేటువంటి తోటలను అనుభవించారు, లోపలికి వచ్చారు, మందిరాన్ని చూసేశారు అన్నమాట. ఆ మందిరాన్ని చూసి ఆ నగరాన్ని చూశారు. దాని తర్వాత నగరంలో ఉండేటువంటి మందిరాన్ని చేరుకున్నారు. ఆ మందిరంలో ఆ ప్రాకారాలు అవి చూస్తే ఎవరు గుర్తుకొచ్చారు?
తిరుమంగయాళ్వారు పరకాల సూరి గుర్తుకొచ్చారన్నమాట. మనం కూడా ఒక మందిరంలో వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళిపోయి ఆ భగవంతుడిని దర్శించుకొని అయిపోయిందండి దర్శించుకుందాం అని అక్కడి నుంచి బయలుదేరటం కాదండి. అక్కడ ఉండేటువంటి ఒక్కో మండపాన్ని ఒక్కో సన్నిధిని బాగా దర్శించుకోవాలి. ఆ కాలంలో చెబుతారన్నమాట, మన పరాశర భట్టర్ల వారు మొదలగు ఆచార్యులు మిగతా వాళ్ళందరూ కూడా మందిరంలో నుంచి బయటకు వేగంగా వచ్చేసేవాళ్ళంట. కానీ భట్టర్ల వారు ఎలా వచ్చేవారంటే మెల్లగా వచ్చేవారంట, అలా చూస్తూ. ఏంటి, ఇక్కడే కదా నంబరు వాళ్ళు ఈరోజు వేంచేస్తారు, ఈ ప్రాకారమే కదా ఇంత వైభవం కలిగినది అన్నట్లుగా గోపురాలను ప్రాకారాలను వాళ్ళు సేవిస్తూ మెల్లగా వచ్చేవాళ్ళంట. అలాగే మనం కూడా ఒక చోటికి వెళ్తే అక్కడ ఉండేటువంటి అన్నిటినీ, గోపురమైన ప్రాకారమైన మండపమైన అన్నిటినీ బాగా సేవించుకొని రావాలన్నమాట. భగవత్ సంబంధం కలిగిన ఏ వస్తువైనా మనకు ప్రాప్యమే. అలా అక్కడ ఉండేటువంటి గోపురాలు వాటిని చూసేసరికి వారి గుర్తుకొచ్చింది, ఈ కైంకర్యం అంతా మన తిరుమంగయాళ్వారు చేశారు కదా. జితబాహ్య జినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవ ప్రగణాన్ విదధే పరకాల కవి ప్రణమే మహితాన్. ఇక్కడ ఒక స్వారస్యం చెబుతూ ఉంటారు పెద్దలు. తిరుమంగయాళ్వారి గురించి ఒక శ్లోకం రచించాలి. ఆ తిరుమంగయాళ్వారు ప్రయోగించినటువంటి ఛందస్సులోనే రచిద్దాం. వారు ఏం చేశారంటే ఒక పెరియ తిరుమడిలో ఉండేటువంటి ఒక దశకం అన్నమాట, దాన్ని కూడా తోటక వృత్తంలో వారు రచించారు. అలమన్ను మడల్ సురిసంగమెడు తడలాడినాల్ అణియారువిన్ పులమన్ను వడంబునె కొంగ ఇనాళ్ పొరతీరమునాళ్ అడువాళమరిల్ పలమన్నర్ వడச்சுடராழியினை பகலோன்மறையப்பணிகொண்டனி சேர் நிலமன்னனு మాయులగాండవనుక్కిడ మామలయావద్ నీర్మలయే. అదే దాంట్లో జితబాహ్య జినాది మణి ప్రతిమ అపి వైదికయన్నివరంగపురే మణిమండప అడియన్ గురులకు అడియన్, అది తోటక వృత్తం అంటారు. అడియన్ అందరికి తెలిసింది కమలాకు చూచుక కుంకుమతో రోజు వింటుంటాం కదా, అదే తోటక వృత్తం అది. సరే, అలా జితబాహ్య జినాది అంటే తిరుమంగయాళ్వారు ఆ వృత్తంలో పాశురం రచించారు. అడియన్ అలా తిరుమంగయాళ్వార్ల కైంకర్యాలన్నిటినీ కూడా నమస్కరించారు. ఇప్పటిదాకా ఇంకా మందిరంలోకి ప్రవేశించలేదు. ఇప్పుడే మందిరంలోకి ప్రవేశించబోతారు. ఎందుకంటే ద్వారపాలకుల యొక్క అనుమతి లేకుండా లోపలికి వెళ్ళలేం కదా. స్మేరాననాక్షి కమలైర్ నమతః పునానాన్ దంష్ట్రాగదా భ్రుకుటిభిర్ ద్విషతో ధునానాన్ చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగ ద్వారావలీషు చతసృషు అధికార భాజః. మీరు ఇక్కడ చూసే ద్వారావలి అంటున్నారు, ఒక ద్వారం కాదు, వరుసగా ద్వారాలు ఉంటూనే ఉంటాయన్నమాట. లోపలికి వెళ్తుంటే ద్వారావలి అంటున్నారు. ఆ ద్వారావలీషు చతసృషు 4 ద్వారావలి, 4 ద్వారాలు కాదు, 4 ద్వారావలి. వాటిలో ఉండేటువంటి అధికారం పొందినటువంటి ద్వారపాలకులు వాళ్లకు నమస్కారం పెట్టి వాళ్ళ యొక్క అనుమతి పొందారు. అనుమతి పొంది లోపల ప్రవేశించారు పరాశర భట్టర్ల వారు. వారు ప్రవేశించిన వెంటనే మొట్టమొదట చేసే మంగళాశాసనం ఎవరికండి? మీరే చెప్పాలి. అక్కడ ఉండేటువంటి ఆయిరంకాల్ మండపం సర్వాత్మ సాధారణనాథ గోష్ఠీ పూరేపి దుష్పూర మహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినాంనాతం అవాప్నవాణి. ఈ శ్లోకం రావటం చేతే పరాశర భట్టర్ల వారు మన వెళ్ళగోపురం ద్వారా లోపలికి వెళ్ళారు అని కాంచీ స్వామి నిర్వహిస్తున్నారు. వెళ్ళగోపురం అంటే ఇంకేం లేదండి, మనం భవనం నుంచి కిందికి దిగామనుకోండి, నేరుగా వీధి ఉందా, నేరుగా కనబడే గోపురం వెళ్ళగోపురం, తెల్లగా ఉండేటటువంటి గోపురం అన్నమాట. ఆ వెళ్ళగోపురం ద్వారానే భట్టర్ల వారు వెళ్ళారు. ఇప్పుడు మనం ఇలా చూస్తే అక్కడి నుంచి బట్టలు కనబడతారేమో చూడండి. అలా భట్టర్ల వారు వెళ్ళగోపురం ద్వారా వెళ్తున్నారు అన్నమాట. కనబడాలి, అవును. అలా లోపలికి దూరారు. లోపలికి దూరిన వెంటనే, ఎందుకంటే మనం అనుకుంటాం ఈ కాలంలో ఆ రాజగోపురం అనేది పెద్ద గోపురం ఏర్పడిందండి. అది ఏర్పడి సుమారు 50 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇక్కడ ఉండే పెద్దలు కూడా ఆ గోపురం లేకుండా సేవించుంటారు. ఆ కాలంలో పెద్ద గోపురం ఏదంటే వెళ్ళగోపురమే. అదే తూర్పు దిక్కున ఉంది కాబట్టి అలా వేంచేయటం ఒక సంప్రదాయం. కానీ ఇదే సేవాక్రమం అని కాదండి. మనవాళ్ళ మహామునుల యొక్క సేవాక్రమం ఇంకొకటి ఉంది.
అదొకటి ఉంది. సరే, భట్టర్ల వారి సేవాక్రమం ఇది. వారు ఏం చేశారంటే లోపల ప్రవేశించగా అక్కడ పెద్దగా ఉండేటువంటి సహస్రస్థూణ మండపం, సహస్రస్థూణాదినా ఆమ్నాతం అవాప్నవాని, సహస్రస్థూణే అని ప్రారంభించి వేదాల్లో కూడా సహస్రస్థూణ మండపం గురించిన ప్రస్తావన ఉంది కాబట్టి సహస్రస్థూణాదినా ఆమ్నాతం, ఆమ్నాయంలో చెప్పబడినటువంటి 1000 కాల్ మండపం అని దాన్ని మంగళాశాసనం చేశారు. దాన్ని నేను పొందాలి, అక్కడ చేరుకోవాలి అని అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, వెళ్ళగోపురంలోకి వెళ్తే అక్కడ మణల్వెళి అంటారు, ఇసుక ఉంటుందండి. దాన్ని మణల్వెళి, అళహియాన్, వెళి అళహియాన్ అని అంటారు. సాంప్రదాయకమైన పదం. ఈ కాలంలో మణల్వెళి అంటున్నారు, దానికి సాంప్రదాయకమైన పేరు వెళి అళహియాన్ అని. అలా ఇసుక మేడు అని చెప్పచ్చు, ఏమని చెప్పచ్చండి, మణల్వెళి, ఇసుకమయంగా ఉంటుందన్నమాట అక్కడ ఉండేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళారంటే, ఒక ప్రాకారం దాటి లోపలికి వెళ్తే అక్కడ ఏముంటుందండి, కొంచెం కుడివైపు వెళ్ళాలి. కుడివైపు వెళ్తే అక్కడ ఉంటుంది చంద్రపుష్కరిణి. ఆ చంద్రపుష్కరిణి అనుసంధానం దీని తరువాత 1000 కాల్ మండపం అయిందా, దాని తర్వాత అలా వెళ్తే అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి కుడివైపు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చంద్రపుష్కరిణి ఉందన్నమాట. అక్కడ అంటారు, విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధా సూనాసూనిక్రియా సఫలోత్పలాం అథ ముని మనఃపద్మేష్వబ్జా సహాయ విహారజ శ్రమహరతటీం యామస్తామైందవీం అరవిందినీం తాం ఐందవీం అరవిందినీం యామహ. అక్కడ ఉండేటువంటి చంద్ర సంబంధి పుష్కరిణి, ఇందు పుష్కరిణి, ఐందవి పుష్కరిణి, ఆ పుష్కరిణిలో వెళ్ళి అవగాహించాలి అని ప్రార్థించుకుంటారు. ఆ చంద్రపుష్కరిణి అంటారు. ఆ చంద్రపుష్కరిణిలో ఉండేటువంటి పుష్పాలన్నీ కూడా సార్థకం అంట, వాటి జీవనం సార్థకం. ఎందుకంటే మన రంగనాయకి రంగనాథుడు ఇద్దరు కూడా అలా క్రీడలు చేస్తూ వస్తారంట. క్రీడలు చేస్తూ వచ్చి అక్కడ ఉండేటువంటి ఆ పుష్పాలతో ఆడుకుంటారు. చాలా విషయాలు చెప్తున్నారు అక్కడ భట్టర్ల వారు, కానీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుని యొక్క కైంకర్యానికి అది ఉపయుక్తమైంది కాబట్టి సఫలం, ఆ ఉత్పలాలన్నీ కూడా సఫలము. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మన జన్మ ఎప్పుడు సఫలం అవుతుందండి, భగవంతుని యొక్క కైంకర్యానికి అది ఉపయోగపడితే సఫలం, లేకపోతే విఫలమే. అప్పుడు అటువంటి సఫలమైన ఉత్పలాలు కలిగినటువంటి ఆ చంద్రపుష్కరిణిని కొన్ని శ్లోకాల్లో అనుభవించి ఆ చంద్రపుష్కరిణి పక్కకు వచ్చారండి. పూర్వేణ తాం అంటారు. పూర్వేణ తాం అంటే దానికి తూర్పున, చంద్రపుష్కరిణికి తూర్పున ఉండేటువంటి సన్నిధులు. ఈ కాలంలో ఉండేటువంటి సన్నిధులు 2 ఉన్నాయండి. అక్కడ చూసారంటే చాలా అందంగా రాముడు వేయించేసి ఉంటాడు. పట్టాభిరామర సన్నిధి అని పేరు అన్నమాట. చాలా అందంగా. కొందరు ఏమనుకుంటారు, రంగనాథ స్వామి అంటే ఎవరో తెలియదు అనమాట వాళ్ళకు. కొందరు వచ్చేసి ఆ రాముడిని సేవించి ఇతనే రంగనాథుడా అని అడుగుతారనమాట. అవును అంటే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతారో ఏంటో. అలా కొందరు వచ్చి అంత అందంగా అక్కడ వేయించేసి ఉంటారనమాట. ఎందుకంటే ఎవరికి అవగాహన ఉండదండి. ఎవరికి ఎక్కడి నుంచో వస్తారు, ఏదో శ్రీరంగం సేవించుకోవాలని వస్తారు, వేగంగా వస్తారు, ఎవరో దర్శించుకొని వెళ్ళిపోతారు. అలా అక్కడ రాముల వారి ఒక సన్నిధి ఉన్నది. కానీ అది భట్టర్ల వారి కాలంలో ఉండుండకపోవచ్చు అన్నమాట. అది తర్వాత ఏర్పడినదిగా ఉండొచ్చు. ఎన్నో సన్నిధులు తర్వాత కాలంలో ఏర్పడ్డాయి. వారేమంటారు, ఆ చంద్రపుష్కరిణికి తూర్పున ఎవరున్నారు, తద్వదుదార నిమ్న ప్రసన్న శీతాశయ మగ్ననాథా పరాంకుశాద్యా. ఆ చంద్రపుష్కరిణిలో ఉండేటువంటి జలం అది ఎటువంటిదో అటువంటి హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళు. ఆ చంద్రపుష్కరిణిలాగే వీళ్ళు కూడా ఉన్నారు అంటారు. తద్వత్ ఉదార నిమ్న ప్రసన్న శీత ఆశయ. వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రసన్నంగా ఉన్నాయి, ఉదారముగా ఉన్నాయి, నిమ్నముగా గంభీరముగా ఉన్నాయి అని వాటిని వర్ణించి ఆ చంద్రపుష్కరిణిలో కూడా భగవంతుడు అవగాహన చేస్తూ ఉంటాడు. ఇప్పటి కూడా తీర్థవారి జరిగితే అక్కడే కదా భగవంతునికి తీర్థవారి జరుగుతోంది. అలాగే నమ్మాళ్ళవార్లు మొదలగు వారి హృదయాల్లో కూడా భగవంతుడు ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటాడనమాట. ఎన్నో సామ్యాలు ఉన్నాయి ఆ చంద్రపుష్కరిణికి పరాంకుశాద్యుల యొక్క హృదయానికి. అటువంటి పరాంకుశాద్యాహ ప్రథమే పుమాంసః నిషేధివాంసో దశ మాం దయేరన్. అక్కడ వేంచేసి ఉండేటువంటి ఆళ్వార్లందరూ కూడా నా మీద దయ చూపురుగాక అని ఇక్కడ ప్రార్థిస్తారన్నమాట. ఇప్పుడు ఆ కాలంలో పరాశర భట్టర్ల వారి కాలంలోనే ఆ సన్నిధి ఉండింది. అక్కడ ఈ ఆళ్వార్లందరూ ఉన్నారన్నమాట. ఆళ్వార్లందరూ అక్కడ కలిసి వేంచేసి ఉన్నారు.
రామానుజుల వారి కాలంలోనే మిగతా ఆళ్వార్లకు అందరికీ కూడా సన్నిధి ఏర్పడినదిగా చెబుతారు. రామానుజుల వారికి ముందే అక్కడవి ఆళ్వార్లందరూ వేంచేసి ఉన్నట్లుగా కొందరు చెబుతారు. ఏదో ఒక కాలంలో భట్టర్ల వారి కాలంలో అయితే అక్కడ ఆళ్వార్లందరూ వేంచేసి ఉన్నారు. ఆ ఆళ్వార్ల యొక్క మంగళాశాసనం మొదట చేశారు పరాశర భట్టర్ల వారు. ఆ ఆళ్వార్ల మంగళాశాసనం చేసి కొంచెం అలా బయటికి వస్తే అక్కడి నుంచి మన భట్టర్ల వారికి దివ్య విమాన దర్శనం ఏర్పడిందంట. దివ్య విమాన దర్శనం ఏర్పడింది. ఆ విమానాన్ని వెంటనే మంగళాశాసనం చేశారు కొన్ని శ్లోకాల ద్వారా. అక్కడ అది ఎలా ఉంది? అపిఫణిపతి భావాచ్చుభ్రం అంతఃశయాలోర్మరకత సుకుమారై రంగభర్తుర్మయూఖై సకల జలధిపాన శ్యామజీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేనః. ఆ దివ్య విమానం చూస్తే ఎలా ఉంది అంటే నల్లగా ఉందంట. అదేంటండి, ఆదిశేషుని యొక్క అవతారమైన ఈ విమానం ఎలా నల్లగా ఉంటుంది? ఆదిశేషుని యొక్క రంగేంటి? తెల్లటి రంగు, అవునా? కానీ ఈ విమానం ఆదిశేషుని యొక్క అవతారం అయితే తెల్లగా ఉండాలి కదా అంటే లేదండి, లోపల భగవంతుడు ఏం చేస్తున్నాడా? ఆ భగవంతుని యొక్క ఆ కాంతుల వల్ల తెల్లగా ఉండేటువంటి ఆదిశేషుడు కాస్త నల్లబడిపోయాడు. అటువంటి విమానరాజం అంటారు. ఇంకొక అద్భుతమైన అక్కడ వర్ణనము, ఆ విమానం ఎటువంటిది అంటే వేదాల్లాంటిది, శృతిశత సమానర్థి అని అంటారు. శృతిశతాలు అంటే శృతులకు తాత్పర్యం ఏమిటి? ఎన్నో ఫలాలను చెబుతూ ఉంటాయి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత వాయవ్యం శ్వేతమాల భేతభూతి కామహ అన్నట్లు ఎన్నో ఫలాలకైన ఉపాయాలు తెలుపుతూ ఉంటాయి వేదాలు. కానీ చివరికి వేదాలకు తాత్పర్యం ఎక్కడా అంటే మనందరినీ కూడా మోక్షం వైపు తీసుకువెళ్ళటంలోనే వేదాలకు తాత్పర్యం. అలాగే ఈ విమానం కూడా అందరికీ వాళ్ళకు కావలసిన ఫలాలన్నిటినీ ఇచ్చినా దానికి ఎక్కడ తాత్పర్యం అంటే మోక్షం ఇవ్వటంలోనే తాత్పర్యం. అటువంటి విమానం అన్నారు. ఆ విమానాన్ని కొన్ని శ్లోకాల ద్వారా వర్ణించి అలా మళ్ళీ ఎటువైపు వచ్చారంటే ఉత్తర దిక్కుకు వచ్చారన్నమాట. చంద్రపుష్కరిణి అలా దాటి వెళ్తే ఉత్తరం, అక్కడే గోపురోపరి విజృంభితమీడే అని గోపురం మీద నృసింహస్వామి. వారికి పేరేంటి? మేటళగియ సింగర్. మేడు అంటే కొంచెం ఎత్తుగా ఉండేటువంటి స్థలాన్ని మేడు అంటారు తమిళంలో. ఆ ఎత్తైన స్థలంలో ఉండేటువంటి ఆ భగవంతుడు మేటళగియ సింగర్. వారికి సాంప్రదాయకమైన తిరునామాలు 2 ఉన్నాయండి. తిరుక్కోబురనాయనార్ అంటారు. తిరుక్కోబురనాయనార్. కొన్ని ఆచార్యులు కూడా గోబురత్తు నాయనార్ అని పేరు ఉంటుందన్నమాట. వ్యాఖ్యానాల్లో చూడొచ్చు. ఎవరి పేరు అంటే మన మేటళగి సింగర్ పేరు తిరుక్కోబురనాయనార్ అని. మరొక పేరు అంటారు ఎడుత్తకై నాయనార్. వారిని మీరు దర్శించుకున్నారు ఎలా ఉంటారు? ఒక చెయ్యిని ఎత్తిలా చూపిస్తారు. నేను ఏమైనా అడిగాను అనుకోండి, ఇక్కడ ఒక శ్లోకం చెప్పేసి ఈ శ్లోకానికి అర్థం ఎవరు చెబుతారు అని అంటే వెంటనే మీరు ఏం చేస్తారు? ఎవరో ఒకరు చెయ్యి ఎత్తుతారు. అలాగే అహమలం అవలంబసీదతామిత్యజస్రం నివసదు పరిభాగే గోపురం రంగధామ్నః. అక్కడ మన సంసార సాగరంలో అలా మునుగుతూ ఉండగా నన్ను కాపాడేవారు ఎవరండి అని అడిగితే భగవంతుడు ఇలా చూపించాడంట. అహం అలం అవలంబసీదతాం. ఇక్కడ దుఃఖపడే వాళ్ళందరికీ మీ అందరికీ కూడా నేను ఒక్కడిని చాలండి అని ఇలా చెయ్యి ఎత్తి చూపిస్తున్నాడంట భగవంతుడు. అందుకని అక్కడ ఉండేటువంటి మేటళి సింగర్ వారికి ఏం పేరు? గోబురనాయనార్, తిరుక్కోబురనాయనార్ అంటారు. ఎడుత్తకై నాయనార్, చెయ్యి ఎత్తి పెట్టుకున్నారన్నమాట. అటువంటి వారిని 2 శ్లోకాల ద్వారా మంగళాశాసనం చేశారు. అలా మంగళాశాసనం చేశారు. మన వారు చూడండి అలా తూర్పు దిక్కులోంచి అలా లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు ఉత్తర దిగ్భాగానికి వచ్చేసారన్నమాట. అక్కడ వచ్చేసి అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ మేటళి సింగర్ వారిని మంగళాశాసనం చేసి అక్కడి నుంచి సంశోధ్య పావన మనోహర దృష్టిపాతై దేవాయ మామపి నివేదయతాం గురూణాం అని అక్కడ ఆచార్యులను అనుసంధిస్తారు. అదేంటండి ఇక్కడ ఆచార్యులను అనుసంధించడం అంటే నిత్య గ్రంథ క్రమము. నిత్య గ్రంథంలో రామానుజుల వారు అలా వర్ణిస్తూ ఉండగా భగవంతుని యొక్క సవ్యములో అంటే భగవంతుని యొక్క సవ్య దిక్కులో సవ్యోత్తరే, ఇక్కడ ఈ శ్లోకంలో అయితే సవ్యోత్తరే అని పదము, అక్కడ భగవంతుని యొక్క సవ్యములు అక్కడ ఆచార్యులను అనుసంధించాలి అని నిత్య గ్రంథంలో రామానుజుల వారు తెలుపుతున్నారన్నమాట. అక్కడ ఉత్తర దిగ్భాగంలో అనుసంధించాలి అని. అలా ఉత్తర దిగ్భాగంలో ఉన్నారు కాబట్టి అక్కడ సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్ష, భగవంతునికి సవ్యము
దిగ్భాగం ఏంటంటే ఉత్తర దిగ్భాగము. ఆ సవ్యోత్తరములో ఆచార్యులను అనుసంధించాలి. అక్కడ ఏమంటారంటే ఆ ఆచార్యుల యొక్క కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య, వారి యొక్క కటాక్ష వీక్షలను పొంది ఆ ఆచార్యుల చుట్టూ తిరుగుతూ ఉండాలని అంటారు. పరితఃపరితో భవేయం అంటే మన సంప్రదాయంలో ముఖ్యమైనది విషయం ఏంటి అంటే భగవంతుని చుట్టూ తిరగటం కాదు, ఆచార్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకని మనల్ని సంశోధ్య పావన మనోహర దృష్టిపాతై దేవాయ నివేదయతాం. ఆచార్యుని యొక్క కార్యం ఏంటి? మనలో ఉండేటువంటి దోషాలన్నిటినీ శోధించి సంశోధ్య ఏం చేస్తారు? దేవునికి నివేదిస్తారన్నమాట. ఆచార్యునికి భగవంతునికి ఉండే తేడా అని మనవాళ మహాములు అంటారు. అధికారముండేల్ అరంగరిరంగారో అధికారమిల్లాదార్ కన్నో ఎదిరాశా నీ వేండువదు. అంటే అధికారం ఉంటే రంగడే కార్యం చేయడా? ఆ రంగడు కార్యం చేయడు కాబట్టే కదా స్వామి మీ దగ్గరికి వచ్చాము అంటారు మనవాళ మహాములు రామానుజుల వారిని చూసి. అప్పుడు భగవంతునికి ఆచార్యునికి ఉండే తేడా ఏంటి? అధికారం ఉంటే ఫలం ఇస్తాడు భగవంతుడు. ఆచార్యుడు అధికారం లేకపోయినా అధికారాన్ని కూడా ఇచ్చేసి ఆ అధికార ప్రదానం కూడా చేసి దాని తర్వాత ఫలాన్ని కూడా ఇస్తారు. అదే భగవంతునికి ఆచార్యునికి ఉండేటువంటి తేడా. తీర్ந்த అడియవరు తమ్మై తిరుత్తి పణిగొళ్ళ వల్ల ఆళ్వార్ పాశురం. తీర్ந்த అడియవరు తమ్మై తిరుత్తి పణిగొళ్ళ వల్ల అంటే ఏంటి? తీర్ந்த అంటే ఎవరైతే భగవంతునికి దాసబుధులు అయిపోయారు, స్వామి మీరే నాకంతా అని ఉండేవాళ్ళు ఆట్రుతీర్ந்தవర్హళ్ అంటారు తమిళంలో. అలా ఉండేటువంటి దాసులకు తీర్ந்த అడియవరదమ్మై తిరుతి పణిగొళ్ళ వల్ల వాళ్ళ యొక్క విరోధాలన్నిటినీ పోగొట్టేసి వారి నుంచి కైంకర్యాలు తీసుకుంటాడంట భగవంతుడు. కానీ ఆచార్యుని గురించి చెబుతారు మధుర కవి ఆళ్వార్. పయనన్నాగిலும் పాంగల్లరాగిலும் శయల్ నన్నాగ తిరుత్తి పణిగొళ్వార్. అక్కడ తీర్ந்த అడియవర్ ముందే అధికారం ఉంటే భగవంతుడు తిరుత్తి పణిగొళ్వార్. ఆచార్య అలా కాదు, వీడి వల్ల ఏ ఫలం దక్కదు, వీడు దేనికి ఉపయోగపడడు అన్నా పయనన్నాగిலும் పాంగల్లరాగిலும் శయల్ నన్నాగ తిరుత్తి పణిగొళ్వాన్. అంత ఉద్ధరింపజేస్తాడనమాట, సరిదిద్దుతాడు ఆచార్యుడు. అందుకని ఆచార్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి అని ప్రార్థిస్తారు మన పరాశర భట్టర్ల వారు. అలా ఆచార్యుని చుట్టి తిరగాలి అని చెప్పేసి మళ్ళీ ఇటువైపు వస్తే చంద్రపుష్కరిణి తీరంలో ఉండేటువంటి పున్నాగ వృక్షము, తిరుపున్నైమరం అంటూ ఉంటారు. ఆ పున్నాగ వృక్షాన్ని ఎంత అందంగా వర్ణిస్తారండి. శ్రీరంగరాజకరనమృత శాఖికాభ్య లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభం ఆమనామహ. పున్నాగ తల్లజం అంటారు. పున్నాగ తల్లజం అది పున్నాగ శ్రేష్టము. ఎన్నో పున్నాగ వృక్షాలు ఎక్కడెక్కడో ఉంటాయి, కానీ ఇది పున్నాగ తల్లజం, పున్నాగ శ్రేష్టం అంటారు. ఎందుకండి? దాన్నే వర్ణిస్తున్నారు. శ్రీ రంగరాజకర నమృత శాఖికాభ్య. రంగనాథుడు అక్కడ విహరిస్తూ ఉండగా ఆ పున్నాగ వృక్షంలో ఉండేటువంటి పూలు కావాలి అనుకుంటుందంట మన అమ్మవారు. కానీ అందదు, పొట్టిగా ఉంటుందంట. ఆ సమయంలో అయ్యా మీరే ఇవ్వాలి అంటే మన నంబరు వాళ్ళు ఏం చేస్తారంటే పొట్టిదానా అని ఆమెను ఏడిపించి దాని తరువాత ఆ శాఖలను తన చేతితో అలా కిందికి దించుతాడంట. శ్రీ రంగరాజకర నమృత శాఖికాభ్య. అప్పుడు లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం. ఆ లక్ష్మీదేవి రంగనాయకి అమ్మవారు తన చేతులతో పూలను కోసి తన చెవుల్లో ఆభరణంగా పెట్టుకుంటుందంట. ఎందుకంటే ఇంత వర్ణిస్తున్నారంటే ఆ శాఖను, అక్కడ ఉండేటువంటి శాఖను వంచినప్పుడు రంగనాథుని యొక్క కరస్పర్శం తగిలిందంట. దాంట్లో నుంచి పూలు కోసేటప్పుడు అమ్మవారి కరస్పర్శం తగిలిందంట. అందుకే లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం అన్నారు. అటువంటి పున్నాగ తల్లజం, పున్నాగ శ్రేష్టం. ఇంకో పెద్ద కారణం ఉందండి. అజస్ర సహస్ర గీతి సేకోత్థ దివ్య నిజ సౌరభం. ఆ తిరుపున్నైమరం, ఆ పున్నాగ వృక్షం కిందే ఆ కాలంలో గోష్ఠులు చేసేవారంట. ఎప్పుడు తిరువాయిమొഴി కాలక్షేపం, తిరువాయిమొഴി అనుసంధానం అక్కడ జరుగుతూనే ఉండేదంట. ఒక ఐతిహ్యం మీరందరూ కూడా వినుంటారు. శ్రీరంగంలో ఈ బలిమూర్తి వచ్చేసి ఆ చోట అక్కడక్కడ బలి ఇవ్వటం అనేది ప్రతి దివ్యదేశంలో జరిగే ఒక కార్యం అన్నమాట. కానీ ఇక్కడ ఉండదండి, బలి ప్రదానం అనేది ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఒకసారి తిరుపున్నైమరం పున్నాగ వృక్షం కింద వీళ్ళందరూ కూడా గోష్ఠిగా వేంచేసి ఉండి
గుణానుభవం చేస్తూ ఉంటారంట. అప్పుడు భగవంతుడు బలి కోసం అని వేంచేశాడంట. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ అనుసంధానాన్ని విడిచిపెట్టి లేచి నిలబడి ఆ భగవంతుడు వెళ్ళిన తరువాత కొనసాగించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, కూటం కలక్కియార్ వందార్. కాలక్షేప విరోధి అంటారు, కాలక్షేప విరోధి. అలాగే ఇప్పుడేం మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం, ఏదో బ్రహ్మోత్సవం ఇంకేదో కార్యం అని మన 90 రూపాయలు ఇలా వేయించేశారనుకోండి, ఇక్కడ ఎవరు కూర్చుని ఉంటారు? అందరూ బయలుదేరిపోతారు అన్నమాట. అలా కూట్టం కలకియార్ అని చెప్పేసి వారు అనేసి కాలక్షేప విరోధి అయిన భగవంతుణ్ణి వారన్నారు, ఆలోచించారు. ఇలా వీరు రోజు వస్తుంటే ఇక తిరువాయుమొழிకి చాలా ఆటంకం కలుగుతోంది. బలి ప్రధానం వదిలేశారు వాళ్ళు. అప్పుడు ప్రమాణ అనుభవానికి అంత ముఖ్యత్వం ఇచ్చారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆగమాల్లో ఒక రకంగా ఉన్నా సరే సంప్రదాయానికి అనుగుణంగా కొన్ని మార్పులు ఈ దివ్యదేశంలో జరిగాయండి. ఆ సంప్రదాయానికి ముఖ్యత్వం, ఆ ప్రమాణానుభవానికి ముఖ్యత్వం ఇచ్చారు. అక్కడ ఎప్పుడు అజస్ర సహస్రగీతి సేక ఉత్థ దివ్య నిజ సౌరభం. అక్కడ నీళ్లు కావాల్సిన అవసరం లేదంట. ఎప్పుడు సహస్రగీతి తిరువాయుమొഴి యొక్క అనుసంధానం జరగటం చేత దానివల్ల చాలా సౌగంధ్యం అక్కడ ఏర్పడిందంట. అజస్ర సహస్రగీతి సేకోత్థ దివ్య నిజ సౌరభం. చూడండి, భగవత్ స్పర్శ, అమ్మవారి స్పర్శ, ఆ నమ్మాళ్ళవార్ల యొక్క సంబంధం, దానికి ఇంకేం కావాలండి? పున్నాగ తల్లజం అన్నారు. పున్నాగ తల్లజం అజస్ర సహస్రగీతి సేకోత్థ దివ్య నిజ సౌరభం ఆమనామహ అని చెప్పారు. ఇలా ఇక్కడ పున్నాగ వృక్షాన్ని సేవించి అక్కడి నుంచి అలా వచ్చేసారు భట్టర్ల వారు వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. లోపల మొదటి ప్రదక్షిణల్లో ఉండేటువంటి మన సేనాపతి విశ్వక్సేనుల యొక్క సన్నిధిని మీరు దర్శించుకోవాలి. ఆ విశ్వక్సేన సన్నిధిలో మీరు చూశారంటే 3 ఉంటారండి. ఎవరు? విశ్వక్సేనులు, విభీషణులు, ఆంజనేయుడు. కానీ వీళ్ళందరికీ కలిపి మంగళాశాసనం చేయలేదు భట్టర్ల వారు. విశ్వక్సేనులకు మంగళాశాసనం చేసి ఇంకొందరికి మంగళాశాసనం చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారన్నమాట. అక్కడ విశ్వక్సేనులు శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారం యో నిర్వహత్య నిశమంగులి ముద్రయైవ సేనాన్యమన్య విముఖాస్తమశిశ్రియామా.